ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ర్యాండమ్ బస్. బుల్లితెరలో ప్రసారమయ్యే బిగ్ బాస్ సీజన్ 8 ఎంతో రసవత్తరంగా సాగుతుంది. ఇక ఇప్పటి వరకు ఈ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారు అంటే అది నిఖిల్ అనే చెప్పాలి. ఇక అతడు హౌస్ లో ఎవరికైనా ఒక మాట ఇచ్చాడు అంటే మాట ప్రకారం ఉంటాడు. ఇక అసలు విషయానికి వస్తే పృథ్వీ హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండి నాకు చీఫ్ అవ్వాలని ఉంది అంటూ చాలా సందర్భాల్లో నిఖిల్కి చెప్పాడు. ఇక ఇందులో భాగంగా ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీలను ఆపేందుకు రకరకాల టాస్కులతో కంటెస్టెంట్స్ అందరినీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు బిగ్ బాస్. ఇక ఇప్పటివరకు బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో 3 టాస్కుల్లో నిఖిల్ టీం విజేతలుగా నిలిచారు. దీంతో నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి 2 టీంల నుండి 5వ వారం చీఫ్ కంటెండర్గా ఎవరిని ఎంపిక చేయాలి అనుకుంటున్నావో వాళ్ళ పేరును మళ్ళీ నేను అడిగినప్పుడు నాకు తెలియజేయాలి అంటూ చెప్పాడు బిగ్ బాస్. దీంతో నిఖిల్ వెంటనే వెనుక ముందు ఆలోచించకుండా పృథ్వీకి ఇచ్చిన మాట ప్రకారం బిగ్ బాస్ నా టీం నుండి చీఫ్ కంటెండర్గా పృథ్వీ పోటీ చేస్తాడంటూ చెప్పుకొచ్చారు. ఇక కాంతారా టీం నుండి నబిల్ పోటీ చేస్తాడు బిగ్ బాస్ అంటూ సీత చెప్పింది. దీంతో ఈ వారం పృథ్వీ మరియు నబిల్ ఇద్దరి మధ్య చీఫ్ కంటెండర్ పదవి కోసం చాలా గట్టి పోటీ జరగనున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ పోటీ ముగిసిన వెంటనే వైల్డ్ కార్డ్ ద్వారా కొంతమంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగుపెట్టనున్నారు. ఇక ఆ తర్వాత ఈ బిగ్ బాస్ హౌస్ లో ఇప్పటి వరకు హౌస్ లో ఉన్న వాళ్ళంతా ఒక క్లాన్ గాను, వైల్డ్ కార్డ్ ద్వారా వచ్చిన వాళ్ళంతా ఒక క్లాన్ గాను విభజించి కంటెస్టెంట్ల మధ్య గట్టి పోటీ పెట్టనున్నారు బిగ్ బాస్. మరి నిఖిల్ ఇచ్చిన మాట ప్రకారం తాను తీసుకున్న ఈ నిర్ణయం మంచిదా కాదా, వీరిద్దరిలో ఎవరు ఈ వారం చీఫ్ కంటెండర్ అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.